ఏలినాటి శని వచ్చిందంటే అందరికీ భయమే. 7.5 ఏళ్ళు వాళ్ళని పిండేస్తుందన్నమాట. అలాంటి ఏలినాటి శని ప్రభావం 2026లో ఒక 3 రాశులపై ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా ఆ రాశుల వారికి కనుక రాహుమహాదశో, కేతుమహాదశో, శనిమహాదశో, కుజమహాదశో జరిగితే కొంతవరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2026లో టెస్టింగ్ పీరియడ్. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తగాదాలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు, ఓర్పు లేకపోవడం వలన చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఓర్పుగా ఉండాలి. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావం వలన 2026లో కొంతవరకు ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడ్డా సరే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉండవు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా నలుగులాట ఎక్కువగా ఉంటుంది. ఇక లాస్ట్ది కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి భాగం ఈ సంవత్సరంలో అయిపోతుంది కాబట్టి చాలా వరకు మీకు రాబోయే రోజుల్లో వచ్చే అద్భుత విజయాలకి ఇప్పుడు పునాది పడబోతుంది. కష్టం పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా కంగారు పడద్దు. నిదానంగా సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చివరి దశ కావడం వలన కొంతవరకు మీరు న్యాయంగా ధర్మంగా ఉంటూ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.